నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో భుజం నొప్పి సమస్యలు ఎందుకు వస్తాయి, వీటికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నితిన్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. అసలు భుజం నొప్పి సమస్యలు రావడానికి కారణాలు ఏంటి సార్? భుజం నొప్పులు అనేది చాలా కామన్ కాజ్ అండి, చాలా మందికి ఉంటుంది. మిడిల్ ఏజ్డ్ ఫీమేల్లో సాధారణంగా ఎక్కువగా వస్తుంటుంది. 40 to 60 ఇయర్స్ మధ్యలో చాలా కామన్గా వస్తుంటాయి భుజం నొప్పులు. కాజెస్ చాలా వేరియబుల్గా ఉంటాయి. కొంతమందికి కిందపడి దెబ్బ తగిలి నొప్పి రావచ్చు, కొంతమందికి షుగర్ వల్ల ఫ్రోజన్ షోల్డర్స్ రావచ్చు. డిఫరెంట్ కాజెస్ ఉంటాయండి. సో మనం జాగ్రత్తగా చూసి ఏ ఏజ్ వాళ్ళు, యంగ్ పేషెంట్స్కి వేరే కాజెస్ ఉంటాయి, మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి వేరే కాజెస్ ఉంటాయి, మళ్ళీ అలాగే పెద్దవాళ్ళకి కాజెస్ వేరేగా ఉంటాయి. చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో గతంలో మనం చూసుకుంటే కనుక ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలోనే ఈ పెయిన్స్ అనేది ఎక్కువగా చూసేవాళ్ళు. బట్ నవేడేస్ ఈ షోల్డర్ పెయిన్స్ అనేది చాలా కామన్గా కనిపిస్తున్నాయి అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా. రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? కామనెస్ట్ రీజన్ డయాగ్నోసిస్ ఈజీగా అవుతుందండి. అంటే ముందు మనకు డయాగ్నోసిస్ చాలా లేట్గా అయ్యేటివి. సో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వరకు వాళ్ళు నెగ్లెక్ట్ చేసి లాస్ట్కి నొప్పితో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మనకు ఎంఆర్ఐ స్కాన్ అయినా అల్ట్రాసౌండ్ స్కాన్ అయినా కూడా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి డయాగ్నోసిస్ తొందరగా అవుతుంది. సో ఈవెన్ యంగ్ పేషెంట్స్ కూడా భుజం నొప్పితో వస్తే త్వరగా డయాగ్నోసిస్ అవుతుంది. సేమ్ ప్రాబ్లమ్స్ ముందు కూడా ఉన్నాయి, కానీ ఈ మధ్యలో డయాగ్నోసిస్ తొందరగా అవుతుంది అంతే. సో ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కింద పడ్డారనుకోండి, ఫస్ట్ మనం ఎక్స్రే చేస్తాము. ఎక్స్రేలో ఏమైనా బోన్ ప్రాబ్లం ఉందంటే వెంటనే కనిపించేస్తుంది. కాకపోతే భుజంలో మీకు ఇంపార్టెంట్ లిగమెంట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, కండరాలు ఉంటాయి, అవి మీకు ఎక్స్రేలో కనిపివ్వవు. అలాంటివి మనము ఏమైనా ఇంజరీ అయినాయా తెలుసుకోవాలి అంటే అల్ట్రాసౌండ్ మెషిన్తో రేడియాలజిస్ట్ వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇంకా బెటర్ డయాగ్నోసిస్ ఎంఆర్ఐ స్కాన్లో క్లియర్గా కనిపించేస్తుంది. లోపల లిగమెంట్స్, మజిల్స్కి ఏమైనా ఇంజరీ అయిందా అనేది క్లియర్గా తెలుస్తుందండి. సో అల్ట్రాసౌండ్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది సార్? ఎలాంటి కండిషన్స్లో అవసరం పడుతుంది? సో ఒకసారి ఫస్ట్ మీకు ఒకవేళ భుజం నొప్పి ఉంది, మీరు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్మాల్ టేర్ ఏమైనా ఉంది అని డౌట్ వచ్చింది అంటే అల్ట్రాసౌండ్ ఈజ్ వెరీ సింపుల్. అంటే మీకు క్లినిక్లోనే స్మాల్ అల్ట్రాసౌండ్ థెరపీ 5 minutesలో ఒక ప్రోబ్ లాంటిది ఉంటుంది, పెన్ లాంటి ప్రోబ్, ఇలా పెట్టి చూసుకుంటే మీకు టేర్ ఉందా లేదా అనేది ఐడియా వస్తుంది. కాకపోతే క్లారిటీ ఇంకెక్కువ కావాలంటే ఎంఆర్ఐ స్కాన్లోనే క్లారిటీ ఉంటుందండి. సో అన్ని షోల్డర్ సమస్యలకు కూడా సర్జరీ అనేది సొల్యూషన్ అంటారా సార్? నో అండి, నో. సర్జరీ చాలా తక్కువ మందికి అవసరం పడుతుంది. మీరు నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలా ఏళ్ళ పాటు అలానే వదిలేశారు అంటే లాస్ట్కి సర్జరీ అవసరం పడవచ్చు. 99% ఆఫ్ షోల్డర్ ప్రాబ్లమ్స్ వితౌట్ సర్జరీ ట్రీట్ చేయొచ్చు. సో షోల్డర్ ఇంజెక్షన్స్ అనేది సేఫ్ అంటారా సార్? షోల్డర్ ఇంజెక్షన్స్ 2-3 టైప్స్ ఉంటాయమ్మా. అసలు ఇంజెక్షన్ దేనికోసం ఇస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఆ 2-3 టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా వెరీ సేఫ్ ఇంజెక్షన్స్. అంటే ఇవి మనం జాయింట్లో ఇస్తాము ఇంజెక్షన్స్. దీంతో ఎలాంటి బాడీలో ఉండే ఎఫెక్ట్స్ మీకు కనిపించవు. ఓన్లీ లోకల్ ఎక్కడైతే ఇంజెక్షన్ ఇస్తున్నారో అక్కడే ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దే ఆర్ వెరీ సేఫ్ ఇంజెక్షన్స్. నథింగ్. సో ఎలాంటి స్పోర్ట్స్ ఆడటం వల్ల ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? షోల్డర్ స్పెసిఫిక్ స్పోర్ట్స్కి షోల్డర్ ప్రాబ్లం జనరల్గా ఉండదు. కాకపోతే ఈ వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళకు కొంచెం షోల్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావచ్చు. జిమ్లో కూడా ప్రాపర్ టెక్నిక్ ఒకవేళ వాడలేదు అంటే కూడా షోల్డర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కామనెస్ట్ రీజన్ ఏమవుతుందంటే మీరు జిమ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు వన్ సైడ్ ఆఫ్ ద మజిల్స్, ఓన్లీ ఫ్రంట్ మజిల్స్ని ఎక్సర్సైజ్ చేసి బ్యాక్ మజిల్స్ని ఎక్సర్సైజ్ చేయలేదు అనుకోండి, దెన్ బ్యాలెన్స్ తప్పుంది. అలాంటప్పుడు మీకు షోల్డర్ పెయిన్ స్టార్ట్ అవ్వడం ఇలాంటి అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా బ్యాలెన్స్ చేసుకొని మీరు ఫ్రంట్ మజిల్స్, బ్యాక్ మజిల్స్, షోల్డర్ అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఎక్కువ. సో కీ హోల్ శస్త్రచికిత్స అంటే ఏంటి సార్? ఇది ఎప్పుడు ఎవరికి అవసరం పడుతుంది? కీ హోల్ సర్జరీ అనేది ఆర్థ్రోస్కోపీ సర్జరీ. ఇట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నిక్. షోల్డర్ ఏమైనా మీకు ఇంజరీస్ అయినాయి అంటే మీకు జాయింట్ ఓపెన్ చేయకుండా స్మాల్ పెన్ లాంటి కెమెరా లోపలికి పెట్టుకొని
టీవీలో కనిపించేస్తుంది, జాయింట్ లోపల ఏం ప్రాబ్లం ఉంది అనేది మీకు క్లియర్గా టీవీలో తెలిసిపోతుంది. మ్యాగ్నిఫైడ్ కూడా ఉంటుంది, అంటే మీకు 3 times ద మ్యాగ్నిఫికేషన్ నార్మల్గా ఎంత టేర్ ఉందో పెద్దగా కనిపించి క్లారిటీగా ఉంటుంది. ఈ కీహోల్ సర్జరీ తోటి మీకు అక్యురేట్గా ఎక్కడ టేర్ ఉందో చూసుకొని ఎగ్జాక్ట్గా రిపేర్ చేసేసుకొని ఆ అవకాశం ఉంటుంది. దీని రిజల్ట్స్ ఓపెన్ సర్జరీ కంటే చాలా బాగుంటాయి. సో కీహోల్ సర్జరీ నుండి రికవర్ అవటానికి ఎంత టైం పడుతుంది? అది కాజ్ బట్టి ఉంటుంది. అంటే మీకు కీహోల్ సర్జరీ అప్పుడప్పుడు జస్ట్ కెమెరా పెట్టి జాయింట్ క్లీన్ చేసేటివి ఉంటాయి, అప్పుడప్పుడు టేర్ చాలా పెద్దగా ఉంటుంది, 5 years బ్యాక్ అయిపోయిన ఇంజరీ నెగ్లెక్ట్ చేస్తూ వచ్చి పెద్దగా అయిందనుకోండి. సో డిపెండింగ్ ఆన్ ద కాజ్ రికవరీ ఉంటుంది. కాకపోతే హాస్పిటల్ స్టే 1 day కూడా ఉండని అవసరం లేదు, అది డే కేర్ ప్రొసీజర్ లాగా చేయొచ్చు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు, దాని తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. సో కీహోల్ శస్త్రచికిత్స అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అంటారు, ఎంతవరకు నిజం సార్? లేదమ్మా, అది కీహోల్ సర్జరీ కాబట్టి నార్మల్ ఓపెన్ సర్జరీ కంటే పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఆపరేషన్ తర్వాత ఈ మధ్యలో ఏదైతే మా సర్జరీలో లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయో పెయిన్ రిలీఫ్ కోసము అనెస్థీజియా డాక్టర్స్ కూడా ఇలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ రిలీవింగ్ మెజర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే పోస్ట్ ఆపరేషన్ పెయిన్ రిలీఫ్ తగ్గించేటందుకు బ్లాక్ ఇస్తారు, నొప్పి తెలియకుండా ఈజీగా డిశ్చార్జ్ అయ్యే వరకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా సార్? రిపీట్ అవుతాయా? లేదమ్మా, ఒకసారి మీ టేర్ ఒకవేళ సర్జరీ చేశాము, మీ టేర్ హీల్ అయిపోయిన తర్వాత ఆపోజిట్ షోల్డర్ లాగా ఉండిపోద్ది. ఇంకా మీకు ఒక 2 to 3 months టైం పట్టుద్ది, ఎక్సర్సైజెస్ చేయాలి సర్జరీ తర్వాత. బట్ 3 months తర్వాత మీ ఆపరేటెడ్ షోల్డర్ వేరే షోల్డర్ విల్ బీ ద సేమ్. సో కీహోల్ ఈ శస్త్రచికిత్స వల్ల ఒక పేషెంట్కి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఫస్ట్ ఉపయోగం ఏంటి అంటే మీకు ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా తక్కువ కీహోల్ సర్జరీతో. ఓపెన్ సర్జరీతో ఏదైతే ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుందో దానికంటే కీహోల్ సర్జరీలో చాలా తక్కువ. రికవరీ ఫేజ్ అంటే మీరు ఓపెన్ చేయట్లేదు కాబట్టి స్మాల్ కెమెరాతో సర్జరీ చేస్తున్నారు కాబట్టి రికవరీ ఫేజ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ అవన్నీ కూడా ఫాస్ట్గా చేస్తాము. సో రికవరీ అండ్ రిజల్ట్స్ రెండు కూడా ఓపెన్ సర్జరీ కంటే కీహోల్ సర్జరీ, ఆర్థ్రోస్కోపీ సర్జరీ ఆర్ కీహోల్ సర్జరీ రెండు కూడా సేమే. సో ఈ భుజం నొప్పి సమస్యలు రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఈ ప్రివెన్షన్, నొప్పి రాకుండా ఉండేటందుకు జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్లీ ఈ భుజం నొప్పి యంగ్ పేషెంట్స్లో ఎవరికైతే వస్తుందో, అంటే లెస్ దెన్ 40 years వాళ్ళకి ఎవరికైతే వస్తుందో కామన్గా మేము చూసేది పోస్చరల్ పెయిన్స్ వస్తుంటాయి. అంటే మీరు కాన్స్టెంట్గా ల్యాప్టాప్లో కూర్చొని కిందికి ఇలా చూస్తూ ఉన్నారనుకోండి, ఈ మెడ నుంచి నరాలు భుజం పైకి వెళ్ళి చేతిలోకి వస్తుంటాయి. సో ఈ నరాలన్నీ కూడా లాగుతూ ఉంటాయి. సో భుజం నొప్పితో స్టార్ట్ అవ్వచ్చు అలాంటివి. సో పోస్చరల్ పెయిన్స్ ఉంటాయి. అలాంటి పోస్చరల్ పెయిన్స్ అవాయిడ్ చేయాలి అంటే మీరు నెక్ పైన స్ట్రెయిన్ తగ్గించుకోవాలి. కూర్చున్నప్పుడు ల్యాప్టాప్ స్ట్రైట్ ఐ లెవెల్లో ఉండాలి, ఎక్కువసేపు కిందికి చూడకుండా ఐ లెవెల్లో ఉండి వర్క్ చేస్తుంటే మీకు నెక్లో స్ట్రెయిన్ తగ్గుద్ది. అది పోస్చరల్ పెయిన్. సెకండ్, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మీకు వన్ సైడ్ ఆఫ్ ద మసిల్స్ ఓన్లీ, అంటే మిర్రర్ మజిల్స్ అంటారు, మీకు అద్దంలో కనిపించే మజిల్స్ మాత్రం ఎక్సర్సైజ్ చేస్తారు, వెనకాల మజిల్స్ ఎక్సర్సైజ్ చేయరు. బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే మీకు యంగ్ పేషెంట్స్లో ఈ ఇంజరీస్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇవి ప్రివెన్షన్ కోసం. కమింగ్ టు మిడిల్ ఏజ్డ్ గ్రూప్, వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, అది చాలా కామన్. డయాబెటిక్ పేషెంట్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో అప్పుడప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరిగినా కూడా వితౌట్ ఎనీ ఇంజరీ, దెబ్బ తగలకుండా కూడా ఫ్రోజన్ షోల్డర్ వచ్చేయచ్చు. సో ఆ షుగర్ లెవెల్స్ అయినా కూడా కంట్రోల్లో పెట్టుకోవడము, థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మీకు స్ట్రెస్ లెవెల్స్ అలాంటి స్ట్రెస్ కాజెస్ అన్నీ కూడా మీరు అవాయిడ్ చేసేందుకు చూసుకోవాలి. అండ్ ఎలాంటి డైట్ తీసుకోవాలంటే సార్, పర్టికులర్గా ఏమైనా డైట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అంటారు? షోల్డర్ పెయిన్కి డైట్కి దెర్ ఇస్ నో రిలేషన్, లింక్ ఏం లేదు. సో కొంతమందికి 2 sides కాకుండా ఓన్లీ 1 side ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది, రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? కామనెస్ట్ పెయిన్ షోల్డర్ ఎవరికైనా కూడా 90% వాళ్ళకి 1 side వస్తుంది. ఫ్రోజన్ షోల్డర్ ఇస్ ద కామనెస్ట్ అమ్మా.
అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు అది మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి వస్తుంటుంది. అండ్ ఒకసారి వన్ సైడ్ వచ్చిన తర్వాత మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆపోజిట్ సైడ్ వచ్చే ఛాన్సెస్ 25% ఉంటుంది. అంటే మీకు 25% ఛాన్స్ వేరే షోల్డర్లో కూడా మళ్ళీ నొప్పి స్టార్ట్ అయ్యేటందుకు ఛాన్స్ ఉంటాయి. సో ఒకసారి మీకు ఒక షోల్డర్ వచ్చి దాని ట్రీట్మెంట్ తీసుకొని నార్మల్ అయిన తర్వాత ఈ ఆపోజిట్ షోల్డర్కి మళ్ళీ రాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. సో మెడిసిన్స్తో తగ్గే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి సార్? అందరికీ సర్జరీ అనేది అవసరం పడుతుందా, లేదా కొంతమందికే మీరు సజెస్ట్ చేస్తారా? మెజారిటీ నేను ముందు చెప్పినప్పుడు చాలా తక్కువ మందికి సర్జరీ అవసరం పడుతుంది. దీనికి ఇనీషియల్ స్టేజెస్లోనే మీరు కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి, అంటే అది ఏమైనా లిగమెంట్ టేర్ ఉందా, స్మాల్ టేర్ ఉంది అనుకోండి, మెడిసిన్స్, ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. దీంతో 90% అందరికీ కూడా నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. ఇంజెక్షన్ చేసినా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. ఇంజెక్షన్ తీసుకొని దాని తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే, అంటే ఇంజెక్షన్తో మీ నొప్పి తగ్గిపోద్ది, దెన్ ఫిజియోథెరపీ చేసేటందుకు ఈజీ అవుతుంది. ఫిజియోథెరపీ చేసుకొని నొప్పి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా సర్జరీ అవసరం పడదు. కాలర్ ఉన్నారు సార్, లక్ష్మయ్య హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడండి. నమస్కారం మేడం. చెప్పండి లక్ష్మయ్య గారు. నేను బండి మీద వెళ్తుంటే ఫోర్ ఇయర్ బ్యాక్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నేను 4 ఇయర్స్ బ్యాక్ అయితే ఏమైందంటే వెనక బండి వచ్చి కూర్చుంది సార్. వెనక బండి కూర్చుంటే నాకు భుజం నొప్పి వస్తుంది. అప్పటి నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంది సార్, అయినా తగ్గలేదు. అంటే మీరు కింద పడిన తర్వాత భుజం నొప్పి స్టార్ట్ అయింది చూడండి, దీనికి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పటి వరకు? డాక్టర్ ఔరంగాబాద్ రకరకాల. భుజం మీద పైకి లేస్తుందా అండి, నొప్పి మాత్రం ఉందా? పైకి లేస్తుంది కానీ గాంధీలో తీసుకున్న రకరకాల ట్రీట్మెంట్ మస్తు జరుగుతున్నాయి సార్, ఎక్కడ తగ్గలేదు. డాక్టర్ బసవనందం దగ్గర పోయినా పైకి లేస్తుంది సార్, నొప్పి ఉన్నది, పైకి లేస్తుంది సార్. మీకు షోల్డర్ పైకి లేస్తుంది అంటే మీకు లోపల రొటేటర్ కఫ్ టేర్ లాంటిది ఏమీ ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది. అంటే లోపల మొత్తం మజిల్స్ అన్నీ కూడా టైట్గా పట్టేసి ఉంటాయి. మీకు ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని లోపల డ్యామేజ్ ఏం లేదా చూసుకోవాలి. ఎందుకంటే కింద పడి 4 ఇయర్స్ అయింది కాబట్టి దాంట్లో ఎక్కువ డ్యామేజ్ లేదు అంటే ఫ్రోజన్ షోల్డర్కి మీరు ఫిజియోథెరపీ ఒకటి చేయించుకోవాల్సి వస్తుందండి. కాలర్ ఉన్నారు సార్, శంకర్ నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే శంకర్ గారు, చెప్పండి. హలో సార్, నమస్తే సార్. చెప్పండి శంకర్ గారు. మా వైఫ్ కంటే ఇది కుడిపుము బాగా నొస్తుంది. తర్వాత మీకు కంటు పడింది పోయిన సంవత్సరము. కొంచెం గట్టిగా మాట్లాడండి శంకర్ గారు. గట్టిగానే మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి. నొప్పి ఈ మధ్య 2-3 నెలల నుంచి వస్తుంది. అంతకుముందు ఆమెకు హార్ట్ కంటు పడిందండి ఒకటి. ఓకే, ఈ నొప్పి అనేది డే టైంలో ఉంటుందా, నైట్ కూడా ఉంటుందా అండి, పడుకున్న తర్వాత కూడా? నొప్పి ఎప్పుడు ఉంటుందండి. రాత్రి కూడా ఉంటుందా అండి? రాత్రి కూడా ఉంటుంది. ఓకే, ఇంకా దెబ్బ తగలడము అలాంటిది ఏం లేదు కదండి, కింద పడడము అలాంటిది? రాత్రి కూడా ఉంటుంది నొప్పి. ఏమైనా దెబ్బ తగిలిందా అండి భుజానికి? కింద పడడం లాంటిది ఏం లేదు, కానీ ఆమెకు పోయిన 1 సంవత్సరం క్రితం ఒక స్టంట్ పడిందండి. ఇప్పుడు ఈ హార్ట్ సర్జరీ అయినవి, స్టెంట్ పడిన పేషెంట్స్, వీళ్ళకి రిస్క్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ అనేది కొంచెం ఉంటుందండి. ఈ స్టెంట్ ఆ సేమ్ సైడ్ షోల్డర్కి ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అయ్యే రిస్క్ ఉంటుంది కార్డియాక్ పేషెంట్స్కి. సో ఇలాంటి పేషెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6 వారాలు ఫిజియోథెరపీ చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటే 90% ఈ నొప్పి తగ్గిపోవాలి.
దీని తర్వాత కూడా నొప్పి మీకు తగ్గలేదు అంటే మాత్రము ఒక ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది భుజం లోపలికి. ఓకే సార్, భుజం నొప్పికి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం శ్రీవిదాస్.